కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచन्दనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణः శరణం ప్రపద్యే శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ఆచార్యుల మంగళాశాసనాలతో అలాగే భాగవతుల మంగళాశాసనాలతో ధనుర్మాసం తిరుప్పావైలో మనం కొద్దిగా రంగనాథుని యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాం. మనం ఇందులో ప్రతిరోజు ముందు తిరుప్పళ్ళి ఏచుచ్చులో ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్తున్నాం కదా, అలాగే ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. மேட்டிளமே திகழ்தலை விடுமாயர்கள் வேயங்குள்ளோசையும் விடைமணிக்குருளம் ஈட்டி எசதிசை பரந்தன வயலுள் இறந்தின சுரும்பின மிரங்கேர் குலத்தை வாட்டிய வரிசலே வானவரேரே மாமுனி வேள்வியை காத்து ஆட்டி அடுத்திரளையோ தெம்மரசே అరంగత్తమ్మా పళ్ళి ఎഴുందరుళాయే. చిన్నవైనటువంటి అయినా బాగా ఎదిగినటువంటి లేగదూడలు కట్టు విప్పి మేత కోసం విడిచిపెట్టారు గొల్లలు. ఆ గొల్లలు పిల్లన గ్రోవులు కూడా ఊదుతున్నారు. ఆనాదము అలాగే ఎద్దుల మెడలో కట్టబడినటువంటి గంటల ధ్వని రెండూ కలిసి 4 దిక్కులా వ్యాపిస్తున్నాయి. వరి పొలాల్లో ఉన్నటువంటి తుమ్మెదలు గుంపులు ఝంకారాలు చేస్తూ చెదిరిపోయి ఉన్నాయి. ఆ లంకాపట్టణంలోని రాక్షసుల వంశాలన్నింటినీ కూడా నిర్మూలించావే సారంగం అనే ధనస్సుతోటి. ఆ సారంగం అనే ధనస్సు కలిగినటువంటి ఓ దేవాదిదేవ, విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని పూర్తి చేయించి అవబృధ స్నానం చేయించావు. శత్రువులు చేయించే సామర్థ్యం కలిగినటువంటి అయోధ్యాపురిని పరిపాలించిన ఓ మా స్వామి శ్రీరంగనాథ, పడక నుండి లేచి వచ్చి మమ్ము అనుగ్రహించవలసింది అని ఈరోజు పాసురం ముందు తిరుపల్లిలో పాసురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. తిరుప్పావైలో 9వ పాసురానికి మనం వచ్చాం. 6వ పాసురంలో ఒక ఆళ్వార్లని, 7వ పాసురంలో ఒక ఆళ్వార్లు, 8లో ఒక ఆళ్వార్ల అనుగ్రహం పొందాం. పెరియాళ్వార్లు, కులశేఖరులు, నమ్మాళ్వార్లు. ఇప్పుడు ఈరోజు పాసురంలో తిరుమడిసై పిరాన్ యొక్క వైభవాన్ని మనం తెలుసుకుందాం. తిరుమడిసై పిరాన్ భృగువంశంలో అవతరించిన ఆయన. భార్గవ ఋషికి కనకాంగి అనే అప్సరసకి జన్మించారు వారు. అలాగే భూదేవి అంశగా చెప్పుకుంటూ ఉంటాం మనం గోదా పిరాటిని. లక్ష్మీదేవి కూడా భృగువంశంలో అవతరించిన ఆమె. లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు అక్కచెల్లెల కింద మనం చెప్పుకోవచ్చు కదండి. అందువలన శారీరక దేహ సంబంధం కూడా మనకి ఈరోజు తిరుమడిసై పిరాన్తో మన గోదాదేవికి ఉంది అని మన పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. భృగువంశంలో జన్మించినటువంటి ఈ తిరుమడిసై పిరాన్ తిరుమడిసై అనే ఊర్లో అవతరించడం వలన వీరికి తిరుమడిసై ఆళ్వార్ అని పేరు వచ్చింది. భక్తిసారులు అని పిలుస్తూ ఉంటాం మనం. ద్వాపర యుగంలో అవతరించారు వీరు. భార్గవముని అలాగే కనకాంగి పుట్టిన బిడ్డను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. తపస్సుకు ఆయన వెళ్ళిపోయారు, ఈమె స్వర్గానికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోగా ఒక మేదరి జంట ఈ పిల్లవాడిని చూసి పిల్లలు లేరని ఇంటికి తెచ్చుకుని పెంచుకుందామని చెప్పి పెంచుకుంటూ పాలు పడదామని చూస్తే ఎంత బతిమాలినా కూడా పాలు తాగలేదట ఆ పిల్లవాడు. ఎవరు పట్టించినా తాగలేదట. చివరికి ఒక వృద్ధ జంట, ఊర్లో ఉన్నటువంటి వృద్ధ జంట వచ్చి ఆయన్ని బ్రతిమాలగా ప్రార్థించగా వారిచ్చిన పాలు మాత్రం పుచ్చుకున్నారట వీరు. వారు తాగగా, ఆళ్వార్లు తాగగా మిగిలిన పాలని ఈ వృద్ధ జంట పుచ్చుకోగా వాళ్ళకి మళ్ళీ యవ్వనం వచ్చిందంట. ఆ ఊర్లో కొన్ని రోజులు ఉన్నటువంటి తిరుమడిసై పిరాన్ అక్కడి నుంచి ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలి, విషయాలు తెలుసుకోవాలి అనుకుని మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఎన్ని మతాలున్నాయో అన్ని మతాల్లోనూ ప్రవేశించారట. జైనము, బౌద్ధము, అన్ని శైవము అన్నిట్లోనూ తిరిగారట. కానీ మనసుకి ఏదీ నచ్చలేదు.
అలా 1000 సంవత్సరాల పాటు అన్ని మతాల్లో తిరిగి అన్ని రకాల జ్ఞానాలు పొందారు తిరుమలసై పిరాన్. చివరికి మొదలాళ్వార్లలో పేయాళ్వార్ల యొక్క శిష్యులవుతారు. వాదనలో పేయాళ్వార్ల దగ్గర ఓడిపోయి పేయాళ్వార్ల ఇచ్చినటువంటి మంత్రోపదేశంతో వైష్ణవ సిద్ధాంతాన్ని స్వీకరిస్తారు తిరుమలసై పిరాన్. అలాగే వీరు చాలా జ్ఞానవంతులని చెప్పి అరికాలలో 3వ నేత్రం ఉంటుందని చెప్పి మనకి తెలుసు. ఆయన చరిత్రలో ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుసు. నాన్ముగన్ తిరువందాది, తిరుచంద విరుత్తం అనే 2 గ్రంథాలు రచిస్తారు. శ్రీరంగం కాకుండా ఇంకొక 10 క్షేత్రాలు కూడా ఈయన కీర్తిస్తారు వారి ప్రబంధాలలో. సర్వాంతర్యామి పరమాత్మ శ్రీరంగనాథుడని, అలాగే స్వరూపరూప గుణ విభూతుల్ని కీర్తిస్తూ ఆయన అనేక అవతారాలుగా శ్రీరంగనాథుడే అనేక అవతారాలు ధరించాడు అని చెప్పి కూడా కీర్తిస్తారు తమ పాసురాలలో. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముందుగా వాచ్యార్థం తెలుసుకుందాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமிழத்து இளனமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை இழுப்பீரோ உன் மகளதானூமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ నామం పలువన్నవిండ్రేలోరెంబాబాయ్. పరిశుద్ధమైన మణులతో స్వచ్ఛంగా మెరుస్తున్నటువంటి ఇంట్లో అంతటా దీపాలు వెలుగుతుంటే, ధూపం పరిమళిస్తుంటే, హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్న ఓ మామ కూతురా, మణులు పొదిగినటువంటి ఆ తలుపు గడియను తీయవమ్మా. ఓ అత్తమ్మా, మీ కూతురు మోగదా, చెవిటిదా, అలసిపోయి నిద్రపోతోందా, లేదా ఎవరన్నా కాపలా పెట్టారా ఆమెకు, లేక ఎవరైనా మంత్రంతో మంత్రించారా? ఎంత లేపినా లేవదేంటి? ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు అని కీర్తిస్తున్నాం, శ్రీహప్పతి అని కీర్తిస్తున్నాం, శ్రీవైకుంఠ నికేతనుడు అని శ్రీకృష్ణుని యొక్క నామాల్ని అనేక సార్లు కీర్తిస్తున్నాం కదా, అయినా లేచి రాలేదమ్మా అని ఈరోజు పాసరంలో మామ కూతురు అని చెప్పేసి పడుకున్న గోపికని సంబోధిస్తూ ఉన్నారు. తూమణి మాడత్తు. మణి అంటే ప్రకాశిస్తుంది, ధరించిన వారిని కూడా ప్రకాశింప చేస్తూ ఉంటుంది. పరమాత్మకి మనకి ఉన్నటువంటి 9 సంబంధాలనే మనకి మణితోటి పోలుస్తూ ఉంటారు. పరమాత్మకి మనకి సంబంధాలనే ఎవరు చెప్పారండి అంటే వేదమే చెప్పింది. భగవంతునికి జీవునికి 9 సంబంధాలు ఉన్నాయి అని చెప్పి. ఈ మణులు కంటికి కనిపించినటువంటి మణులు ఈ 9 కూడాను. పిత పుత్రభావం 1, రక్ష్య రక్షక భావము, శేష శేషి భావము, భర్తృ భార్యాభావము, జ్ఞాతృ జ్ఞేయ భావము, స్వ స్వామి భావము, ఆధార ఆధేయ భావము, శరీర ఆత్మభావము, భోక్తృ భోగ్య భావము. ఇలా స్వామి మనతోటి 9 సంబంధాలు కలిగి ఉన్నాడు. మనం ఆయనతోటి ఇద్దరు పరస్పరం 9 సంబంధాలు కలిగి ఉన్నాము. వీటి గురించి వివరంగా ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఆయన స్వామి అయి ఉన్నాడు, మనం ఆయనకి సొత్తుగా ఉన్నాం. ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనం సంతానంగా ఉన్నాం. ఇలా ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధాలనే మణుల కింద చూపిస్తూ ఉన్నారు. ఈ సంబంధాలన్నీ వేదం ద్వారా తెలుసుకున్న ఆళ్వార్లు కాబట్టే పరమాత్మని అంత చనువుగా అంత విశ్వాసంతో పాడగలిగారు. పాసురాలు అన్నీ కూడా శ్రీరంగనాథునైనా ఏది విదేశం అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం అంతా విశేషమైన జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకున్నాం కదా తిరుమలసై పిరాను. అటువంటి జ్ఞానం అంతా కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నారు కాబట్టే వారు ఇతర దేవతలు కూడా వీరి ముందు తల వంచిన సందర్భాలు ఆయన చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటాయి. రుద్రుడే వచ్చినప్పటికీ కూడా ఈయనేమీ లెక్క చేయరు. అలా 2-3 సార్లు రుద్రుడు వస్తాడు ఈయన దగ్గరికి, అలాగే వెళ్ళిపోతాడు కూడాను. నారాయణుడు నాన్ముగన్ తిరువందాదిలో నారాయణుడే పరాత్పరుడు అనే విషయాన్ని నొక్కి చెప్తారు తిరుమలసై ఆళ్వార్లు. బ్రహ్మని సృష్టించింది ఆయనే, రుద్రుని సృష్టించింది ఆయనే, మరందం పురంతొజా మాందర్ అంటారు ఆయన పాసురాల్లో. నువ్వు మరిచిపోయి కూడా ఇతర దేవతల్ని ఎప్పుడు కీర్తించకూడదు, దేవతాంతరాలని ఆశ్రయించకూడదు అని చెప్తారు. ఎవరికి నమస్కరించకపోయినా ఏం పర్వాలేదు, ఏ దేవుణ్ణి కొలవకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఇతర దేవతలకి నమస్కారాలు చేసి వారిని కొలవద్దు అని అంటారు.
నారాయణ్ణి తప్ప ఇతరములు మనకి అవసరం లేదు అనే విషయాన్ని పరత్వస్థాపన చేస్తూ ఆయన అనేకసార్లు తమ ప్రబంధంలో చెప్తారు. తిరుమడిసై పిరాన్ నాన్మగన్ తిరువందాదిలో, తిరుచంద విరుత్తంలో కూడాను. తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరియ, చుట్టూ విళక్కు అంటే దీపాలు కదా, చుట్టూ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాంటి మేడలో పడుకుని ఉన్నది ఈమె. ఎలా ఉంటుందండి అంటే, విళక్కు అంటే దీపము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంతో మిగిలిన వస్తువుల్ని మనకి చూపిస్తుంది. ధర్మిజ్ఞానము, ధర్మీభూత జ్ఞానము రెండిటితోటి దీపము ప్రకాశిస్తుంది. దీపపు వెలుగులో ఇతర విషయాల్ని మనం గుర్తించగలుగుతాం. అలా చేసేది ఏంటి? ఆచార్య చేతిలో ఉండే శ్రీహస్తంలో ఉండేటువంటి శ్రీకోశాలు. శ్రీకోశము అంటే పుస్తకాలు. ఈ పుస్తకాలే దీపాల్లా ప్రకాశిస్తున్నాయి. విళక్కు అంటే దీపము ప్రకాశిస్తుంది, ప్రకాశింపచేస్తుంది. అన్ని మతాల్లో ఉండడం వల్ల వీరికి అన్ని రకాల జ్ఞానాలు చక్కగా ఉన్నాయి. శ్రీకోశాన్నే విళక్కు అని అంటున్నారు ఇక్కడ. రామానుజుల వారికి, యామునాచార్యుల వారికి డైరెక్ట్గా ఎప్పుడు కూడా కాంటాక్ట్ లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు వాళ్ళు ఏమీని. ఆళ్వందార్లు అయితే చూశారు కానీ దూరం నుంచి ఒకసారి. అసలు రామానుజుల వారైతే చర్మ శరీరాన్నే సేవించారు అంతే. కానీ నేను యామునలకు శిష్యుల్ని అని చెప్పుకుంటూ ఉంటారు. ఎలా చెప్పుకున్నారట? యామునాచార్యుల యొక్క గ్రంథాలు చదవడం వలన ఆయనకి స్వయంగా ఆళ్వందారులతో సంబంధం ఉంది, నాకు ఆయన ఆచార్యులు, నేను శిష్యుణ్ణి అనే భావనతోటే ఉన్నది. ఆయనకి అనేక సందేహాలకు సమాధానాలు కూడా వారి శ్రీకోశాల్లో దొరికాయి. అందుకే నాకు ఆళ్వందార్లే ఆచార్యులు అని అంటారు రామానుజులు. ఎప్పుడు కూడా మనం చదువుతూ ఉండాలి, చదవాలి, లేదా వినాలి. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కానీ అన్నీ కాదు, ఎవరి వినాలో ఎవరి వినకూడదో కూడా మన పెద్దలు మనకి చెప్పారు. అలాగే మనం వారు చెప్పింది చెయ్యోం, పెద్దలు చేసిందే చెయ్యాలి, చెయ్యంది ఎప్పుడు చేయకూడదు. మనం చదువుతూ ఉండడం వల్ల, వింటూ ఉండడం వల్ల రుచి పెరుగుతుంది, కలుగుతుంది. ఆ కలిగిన రుచి పెరుగుతుంది. పరమాత్మని ఎలా చూస్తాం మనం అంటే, వేదం అనే దీపం ద్వారానే చూడాలి అని శాస్త్రం చెప్తోంది కదా. మనం ఆరాధన మొదలు పెట్టుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా తలుపులు తీసేస్తామా? కోయిలాళ్ళ వారి తలుపులు తీయము. ముందు దీపాన్ని వెలిగించాలి, అలాగే ధూపాన్ని వెలిగించాలి. ఆ రెండిటి మధ్యలోనే మనం పెరుమాళ్ళని దర్శించాలి. దీపము అంటే జ్ఞానం, అలా ధూపం అంటే అనుష్ఠానం. ఆ రెండిటి మధ్యలోంచే మనం వేదం అనే దీపం సాయంతో, జ్ఞానం అంటే వేదరాసే జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా, ఆ రెండిటి మధ్యలోంచే మనం పెరుమాళ్ళని చూడాలి. దీపం ఎలా ఉంటుంది అంటే, మంట ఎర్రగా ఉంటుంది, కానీ దాని పొగ చూస్తే మనకి నల్లగా ఉంటుంది. అలా ఎలా ఉంటుందండి? ఇదేమో ఎర్రగాను అలాగే ఆరెంజ్ కలర్లోనూ ఉంటుంది అంటే సత్వగుణం అనుకుంటే కనుక ఈ చీకటినంతా పారద్రోలుతూ ఉంటుంది కదా దీపం ఎప్పుడు కూడా. ఆ చీకటి నల్లగానే కదా ఉంటుంది. అందుకని అలా ఉందండి అని చమత్కరిస్తారు పెద్దలందరూ కూడా. మనం ఏ ఆచార్యుల తిరుమాళికి వెళ్ళినా, భాగవతోత్తముల తిరుమాళికి వెళ్ళామనుకోండి, ఇంటికి వెళ్తే ఇల్లంతా ఎలా ఉంటుంది? శ్రీకోశాలతో నిండిపోయి ఉంటుంది. అవే వారికి ఆస్తి. మనకి ఆస్తి అంటే కనుక సరైన ఆస్తి ఏది అసలంటే పరమాత్మకి సంబంధించినటువంటి శ్రీకోశాలు. మన ఆచార్యులు ఎన్నిసార్లు చెప్తారండి, మాకు భగవద్గీత కోశాలు మా తర్వాత చదివేవాళ్ళు ఎవరు లేరండి, మాకు అవసరం లేదండి అని ఎంతమంది అన్నప్పటికీ ఉండనివ్వండి ఇంట్లో. అలాగా మీ తర్వాత తరం కాకపోతే ఆ తర్వాత తరం తీస్తారేమో, ఇవేంటో చూద్దాం, ఇవేంటో ఇంత పెద్ద పుస్తకాలు చాలా అందంగా ఉన్నాయి, ఏంటో చూద్దాం అని అనుకోవచ్చు కదా. ఉంచుకోండి అని స్వామి ఎన్నిసార్లు మనకి ఎన్ని రకాల కోశాలు చెప్పారు. అలాగా అదే తరగని ఆస్తి మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయ్యో, నాలాయిర వ్యాఖ్యానాలు మన దగ్గర తెలుగులో లేవే, మనకి ఆ వ్యాఖ్యానాలు ఇతర భాషల్లో ఉండి మనం తెలుసుకోలేకపోతున్నామే, అలాగే నాలాయిరానికి సరైనటువంటి అర్థం మనకి తెలిస్తే బాగుండే, మన దగ్గర లభించలేదని లేని వాళ్ళు అనుకుంటూ ఉంటాం కదా మనము. అలా అది సరైనటువంటి ఆస్తి. భాగవతోత్తములకి, ఆచార్య పురుషులకి ఎప్పుడు కూడా సరైనది ఏది అంటే ఈ శ్రీకోశములు అనేటువంటి దీపాలు, మనకి జ్ఞానాన్ని కలిగించేవి అవే. తర్వాత ధూపం కమజ, సుత్తుం విళక్కెరియా, ధూపం కమజ అన్నారంటే ధూపం పరిమళిస్తూ ఉండగా, జ్ఞానం అయితే ప్రకాశిస్తూ ఉంటుంది.
అనుష్ఠానం అయితే పరిమళిస్తూ ఉంటుంది. ఆచార్య పురుషులందరూ కూడా జ్ఞానం కలిగిన వారు, అనుష్ఠానంలో దాన్ని రిఫ్లెక్ట్ చేసే తీరేవారు తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఎప్పుడూ ఉండేది కాదు. అలా ఉన్నవారైతే ఈరోజు వరకు మనం ఆ ఆచార్యుల్ని మనం చెప్పుకోము. వారి మధ్యలోనే ఎక్కడో కట్ అయిపోతుంది వాళ్ళ యొక్క ఆ కనెక్షన్ అనేది. కానీ పూర్వాచారులందరూ కూడా ఏది చెప్పారో అదే చేసేటువంటి వారు కాబట్టి ఇప్పటి వరకు మనం వారిని తలుచుకుంటున్నాం. వాళ్ళు చేసిన ఉపకారాలు మనం తలుచుకుంటున్నాం. శ్రీరంగనాథుని సేవించకపోయినా పర్వాలేదు, కానీ ఇతర దేవతల్ని మాత్రం ఆరాధించొద్దు అని అనుష్ఠానంలో చూపించినటువంటి వారు మన పూర్వాచారులు. ప్రత్యేకించి తిరుమలసై పిరాను తమ పాసురాల్లో మరందం పురాతొజా మాందర్ అని చెప్పి కీర్తించారు. తుయిలణమేల్ కణ్వళరుం, శ్రీరంగంలో హాయిగా తుయిలణమేల్ ఆ నాగ పర్యంకం మీద శయనించినటువంటి ఓ స్వామి అని హాయిగా నిద్ర పట్టించేటువంటి మెత్తని ఆదిశేషు మీద పవళించి ఉన్నారు మన శ్రీరంగనాథుడు. తిరుమలసై ఆళ్వార్లు ఎన్నిట్లో తిరిగినా ఆయనకి తృప్తి కలగలేదు కదండి. ఎక్కడికి వచ్చాక ఆయనకి తృప్తి కలిగింది? ఏ మతంలోనూ ఆయనకి తృప్తి కలగలేదు. పేయాళ్వార్ల చేత దిద్దుబాటు చేయబడ్డాక శ్రీమన్నారాయణే పరతత్వం అని తెలిసాక ఇక వేరే మతాల జోలికి వెళ్ళలేదు. అప్పటి వరకు కూడా ఆ గ్రంథాలన్నీ నెత్తిన పెట్టుకుతూ తిరుగుతూ ఉండేవారట. ఇంకా ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ పరదుడు అని తెలిసాక వైష్ణవత్వాన్ని పొందాక హాయిగా మనసు ప్రశాంతంగా ఉందట. ఈ ప్రశాంతంగా పడుకుంటే మనకి అమ్మయ్య ఇప్పుడు టెన్షన్స్ ఏం లేవండి, హాయిగా కార్యక్రమం అయిపోయింది, అనుకున్న పెళ్ళో పేరెంటమో అయిపోయింది అనుకున్న రోజు మనం ఎంత రిలీఫ్గా పడుకుంటాము. అలాగా ఇందులోకి వచ్చాక తిరుమలసై పిరానికి అమ్మయ్య అని అనిపించిందట. ఆదిశేషు మీద స్వామి హాయిగా ఉంటాడు ఎప్పుడూను, అంత హాయిగా ఈయనకి కూడా ఉందట పరతత్వం ఎవరో గుర్తించాకను. అలా ఆయన కూడా తమ ప్రబంధాలలో శ్రీరంగనాథుణ్ణి శయన సేవలో ఉన్నటువంటి అనంతశయనుడైనటువంటి శ్రీరంగనాథుని కీర్తించారు విశేషంగా. అలాగే వీరు వేంచేసి ఉండేది కంచిలో యథోక్తకారి సన్నిధిలో ఎక్కువ రోజులు వేంచేసి ఉన్నారు కాబట్టి ఆ యథోక్తకారి కూడా ఇలాగే ఉంటారు. ఆదిశేషు మీదే పవళించినటువంటి భంగిమ ఆయింది కూడాను. తిరుక్కుడందై కుంభకోణంలో ఉన్నటువంటి ఆరావముదాళ్వాన్ని కూడా కీర్తించారు మన తిరుమలసై పిరాన్. ముగ్గురిని విశేషంగా కీర్తించారు. ముగ్గురు ఆదిశేషుని మీద శయనించి ఉన్నటువంటి స్థితిలోనే వీరికి దర్శనం. వీరికేంటి అందరికీ అదే దర్శనం. అందరూ కూడా ముగ్గురు కూడా రంగనాథుని అలాగే యథోక్తకారి పెరుమాళ్ కానీ ఆరావముదాళ్వాన్ కానీ తిరుమలసై ఆళ్వార్ల యొక్క వైభవాన్ని లోకానికి తెలియజేసినటువంటి వారు. యథోక్తకారి అంటే మనకి తెలుసు కదా, యథ ఉక్తకారి సొన్న వర్ణం సెయ్ద పెరుమాళ్, ఎలా చెప్తే అలా వినేటువంటి స్వామి అని ఆయనకి పేరు. ఒకసారి ఆ ఊర్లో రాజుగారు, అక్కడ కంచి దగ్గర ఉండేటువంటి రాజుగారు, ఆ రాజుగారు భక్తిసారులకు ఒక శిష్యులు ఉంటారు, కణికಣ್ಣన్ అనే శిష్యులు ఉంటారు. ఆ కణికಣ್ಣన్ అనే శిష్యులు రాజుగారికి చిన్న వాదం జరిగి, ఆ దేశం పరిపాలిస్తున్నటువంటి రాజు అంటారు కదా, ఈ కణికಣ್ಣన్ని నువ్వు ఈ రాజ్యం నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటారు. ఆ కణికಣ್ಣన్ ఈయన దగ్గరికి వచ్చి, గురువుగారు ఇలా వెళ్ళిపోమన్నారు నన్ను రాజుగారు ఆజ్ఞ, నేను వెళ్ళిపోతున్నాను అంటారు. అంటే ఉండు, నువ్వు వెళ్ళిపోతే నేనెందుకు ఉంటాను ఇక్కడ అని చెప్పి ఆ పెరుమాళ్ సన్నిధికి వెళ్ళి యథోక్తకారి సన్నిధికి వెళ్ళి, స్వామి నడు పక్క చుట్టేసుకో వెళ్ళిపోదాం మనం, నా శిష్యుడిని రాజుగారు వెళ్ళిపోమన్నారు, నా శిష్యుడు లేకుండా నేను ఉండను, నేను లేకుండా నువ్వెలా ఉంటావు, ఉండలేవు కదా, నడు మనం వెళ్ళిపోదాము అని చెప్పంటే పాప ఆయన చంకలో చుట్టేసుకుని ఆదిశేషుల్ని చంకలో పెట్టుకుని బయలుదేరిపోయారు ముగ్గురు కూడా. మొత్తం వాయువు స్తంభించిపోయి లోకాలన్నీ స్తంభించిపోతాయి. పెరుమాళ్ కూడా లేచిపోయి ఇలా బయలుదేరిపోబోతుంటే కనుక ఇంక ఈ ఉత్పాతాలన్నీ చూసి భయపడిపోయినటువంటి రాజుగారికి మంత్రులందరూ సలహాలు ఇస్తారు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడండి అని చెప్పి అంటారు. గబగబా రాజుగారు వచ్చి కణికಣ್ಣని కాళ్ళ మీద పడతారు. కణికಣ್ಣనే నన్ను అనుగ్రహించండి, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అంటే నేను కాదు, మా ఆచార్యులు చెప్తే నేను ఉంటాను అంటారు. ఆ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే అలాగే అని చెప్పి క్షమించి విడిచిపెట్టేస్తారు రాజుని. సరే నడు ఇంక పడుకుందాం మనం, మళ్ళీ నువ్వు పక్కేసేసుకో అని చెప్పి పెరుమాళ్ళకి చెప్తారు. ఆయన మళ్ళీ తిరిగి పడుకుంటారు.
ఒక ముందు ఎలా పడుకున్నారో తల ఎటువైపు పెట్టారో ఆ దిక్కుకి ఆపోజిట్గా పడుకుంటారు రెండోసారి పడుకున్నప్పుడు. అందువలన మనకి ఈయన ఆళ్వార్ల యొక్క మాట విన్నారు అని చెప్పడానికి గుర్తుగా రివర్స్లో పడుకుంటారు, దిక్కు తల అటువైపు పెట్టుకుని పడుకుంటారన్నమాట. యథోక్తకారి, ఎలా చెప్తే అలా వింటాడండి స్వామి అనడానికి ఎంతకంటే సౌలభ్యం ఏమైనా ఉంటుందా అండి? పరమాత్మ గుణాల్లో మనం సౌలభ్య గుణాన్ని చెప్పుకుంటాం. ఆళ్వార్లు రమ్మంటే లేచి వచ్చేస్తారా ఆయన? అంతే కదా మరి ఇక్కడ జరిగింది. ఆ యథాస్థానంలో వేయించేశారు. అలాగే కోవెల్ని వెళ్ళట్లేదు, పక్క విప్పేయండి అనగానే ఆయన కూడా పడుకుండిపోయారు. ఒకసారి కుంభకోణంలో సారంగపాణి పెరుమాళ్ళని సేవించడానికి వెళ్ళారు. పాపం ఆ టైంలో ఆళ్వార్లు పాసురాలు పాడుతూ ఎరుందిరుందు పేసువాళ్ కేసనే అని పాడతారు. స్వామి పడక నుండి లేచి వచ్చి నాతో మాట్లాడు అని ప్రార్థించారు యాథాలాపంగా. అలా ప్రార్థించేసరికి ఆ పెరుమాళ్ళని చూసేసరికి లేచిపోతున్నారట ఆయన. ఎజుందిరుందు అన్నారు కదా, లేచి నాతో మాట్లాడవయ్యా అన్నారు కదా, అందుకని ఉత్థాన సైనం అని అంటారు. కొంచెం లేచినట్టుగా ఉంటారు ఆయన పడక మించి మాట, ఆదిశేషం మించి. అలా లేచిపోబోతుంటే మళ్ళీ వెంటనే అయ్యో అయ్యో అర్చామూర్తిగా ఉన్నావయ్యా, నువ్వు మర్చిపోతున్నావు ఆ విషయాన్ని. అర్చామూర్తి అంటే కదలకూడదు, అలాగా నువ్వు మామూలుగా పడుకో అని చెప్పి మళ్ళీ పడుకోబెడతారు ఆయనని. తిరుమడిసై పిరాన్ ఆరవమది ఆళ్వాన్ని తిరుక్కుడందే అంటే కుంభకోణ క్షేత్రంలో. ఇద్దరు కూడా ఎలా ఉన్నారట, పెరుమాళ్ళు ఆళ్వార్లు ఎలా ఉన్నారు అంటే, విధేయుడైనటువంటి బిడ్డ ఎలా ఉంటాడు తండ్రి దగ్గర అలాగా, లేదా తండ్రి కూడా విధేయుడిగా ఉంటాడు కదండి. ఒక ఎదిగిన కొడుక్కి తండ్రి కూడా బిడ్డ చెప్పిన మాట వింటాడు, బిడ్డ కూడా తండ్రి చెప్పిన మాట వింటారు. ఈ ఆళ్వార్ల పట్ల పెరుమాళ్ళు అలాగే ఉన్నారట. మామాన్ అంటే గనక గొప్ప మా దేవాది దేవుడైనటువంటి స్వామి అని అర్థం. అటువంటి స్వామి దగ్గర మగళే, విధేయుడిగా ఉండేటువంటి ఓ ఆళ్వారే అని పిలుస్తోంది ఇక్కడ. మామాన్ మగళే మణికదవం తాళ్తిరవాయ్, మణులతోటి అంతా కూడా గడియ పెట్టేసి ఉంది. నీ తలుపులు, మీ ఇంట్లో తలుపులు ఎలా ఉన్నాయి అంటే మణులతో చేసిన భవనం కాబట్టి తలుపులు కూడా మణులతోటే ఉన్నాయి. అవి ఎక్కడ తలుపు ఎక్కడ గడియ అనేది కూడా మాకు తెలియట్లేదు. అందుకని నువ్వే వచ్చి మాకు ఆ తలుపులు గడియ తీవమ్మా అని అంటున్నారు. అహంకారం మమకారాన్ని చెప్తూ ఉంటారు రెండు తలుపుల కింద. అవి మనం తీయలేం కదా, అహంకారం మమకారం మనం తొలగించుకోలేము. అవి ఎవరు తీయగలరు అంటే భాగవతులు వల్లనే అసాధ్యమవుతుంది అది. ఆ భాగవతులైనటువంటి ఓ ఆచార్య ఆళ్వారే మీరే రండి అని చెప్పి మీరు వచ్చి తలుపు తీసి మమ్మల్ని అనుగ్రహించండి, మా అహంకారం మమకారం మేము తొలగించుకోలేము అని అంటున్నారు. మా మీర్ అవళయజుప్పీరో, ఓ కనికండనే మీరు ఆంతరంగికమైనటువంటి శిష్యులు కదా, మీరైనా ఆయనకు కొంచెం చెప్పండి, మమ్మల్ని అనుగ్రహించమని మీరైనా కొంచెం సిఫార్సు చెయ్యండి అని అంటున్నారు. సిఫార్సు అనేది ఎలా వచ్చిందట అంటే, శ్రీ పార్శ్వము, శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, పార్శ్వము అంటే కనుక పక్కనే ఉంటుంది ఎప్పుడు. ఆమె పక్కనే ఉండి పరమాత్మకి శ్రీ పార్శ్వంలోనే ఉండి మన గురించి చెప్తూ ఉంటుంది కాబట్టి శ్రీ పార్శ్వము అలా సిఫార్సు అయిపోయింది అని అంటారు. అలా మా గురించి కొంచెం రికమెండ్ చేసి పెట్టండి అని కనికಣ್ಣన్ని అడుగుతున్నది గోదానాచియార్. ఉన్మగల్దాన్ ఓమయ్యో, ఓ అత్తమ్మ మీ కూతురు మోగదా అని అంటున్నారు కదా. ఇక్కడ మోగది అంటే ఎందులో మోగండి, పరమాత్మ విషయం తప్ప ఇంకా ఇతర విషయాలు ఏవైనా వస్తే గనక అందులో నోరు తెరవనుగాక తెరవనటువంటి వారు మన ఆళ్వార్లు. నోరు తెరవకుండానే ఒక సంజ్ఞలతోటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆయన విషయంలో. ఈయన అంతిమ కులస్తులతోటి పెరిగారు కదండి, పుట్టింది భార్గవ మహర్షికి పుట్టిన అంతిమ కులస్తుల ఇంట్లో పెరిగారు కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా వీరిని తక్కువగానే చూసేవారు ఆ రోజుల్లో. అలా ఒకసారి ఒక ఊర్లో వెళ్తూ ఉంటే అరుగు మీద కొంతమంది వేదాధ్యయనం చేస్తున్నారట. ఈయన్ని చూడగానే వేదాధ్యయనం ఆపేశారు. అంటే తక్కువ వారు వస్తున్నారు అని చెప్పేసి వారి చెవిలో ఇది పడకూడదు అనే ఉద్దేశంతో వేదాధ్యయనం టప్మని ఆపేశారు. కానీ ఎక్కడ ఆపేశారో మర్చిపోయారు వాళ్ళు. సరే ఆయన ముందుకు వచ్చేసారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ వేదం మళ్ళీ మొదలు పెడదామంటే ఎక్కడ ఆపారో వాళ్ళకి గుర్తు రావట్లేదు.
గుర్తు రాకపోతే అప్పుడు ఈయన మరి చదవకూడదని కదా ఆళ్ళ నియమం. ఈయనకి జ్ఞానం ఉంది, వచ్చు, కానీ చదవకూడదని ఆళ్ళ నియమం కాబట్టి ఆళ్వార్లు ఏం చేశారట అంటే అక్కడ ఒక ధాన్యపు గింజ పడిపోయి ఉంటే, నల్లని ధాన్యం గింజ పడి ఉంటే దాన్ని కొనగొట్టితోటి గిల్లి పారవేశారట. అప్పుడు గుర్తొచ్చిందట, కృష్ణానాం వ్రీహీనాం నక నిర్భిన్నం అంటూ ఆ తర్వాత వేద వాక్యం అది అని చెప్పి వాళ్ళకి గుర్తొచ్చే విధంగా సంజ్ఞలతోటి చేసి చూపించారట మన ఆళ్వారు. అలా వేదము తెలుసు, అందులో ఉండే అర్థాలు తెలుసు, ఆ పరిజ్ఞానము, వినయ సంపదలు ఇవన్నిటికీ కూడా ఆశ్చర్యపోయారట వాళ్ళందరూ కూడాను. ఇదే మూగతనం అంటే. అంటే ఎటువంటి విషయాల్లో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేది అన్నీ పూర్తిగా తెలిసినటువంటి వారు కాబట్టి మూగదా అని అడుగుతున్నారు. అన్రిచ్చెవిడో, అన్రిచ్చెవిడో అంటే ఏ చెవులకు రంధ్రాలు లేవా అని అంటూ ఉంటారు బయట మామూలుగా అయితే కనుక. చెప్పిన మాటలు చెవికి ఎక్కించుకోవడం కదా. కొంతమంది ఈ ఆళ్వార్ల గురించినటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు, పాజిటివ్ థాట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారట, ఒక యాగం జరుగుతూ ఉంటే వీరికి అగ్రపూజ చెయ్యాలి అని చెప్పి అనుకున్నారట. అనుకుని ఆయన్ని తీసుకొచ్చి యాగశాలలో అగ్రపూజని చేసేశారు. కొంతమంది పండితులు మాత్రం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయి ఎన్నో మాటలు అంటారు. చేస్తున్న వాళ్ళని, చేయించుకుంటున్న ఆళ్వార్లని కూడా ఎన్నో మాటలు అంటారు. అయినప్పటికీ కూడా ఏమీ మాట్లాడరు తిరుమల సేవి ఆళ్వారు. అలాంటి సందర్భాలలో ఆయన ఎటువంటి వారు అంటే చెవిటివారు అని అంటున్నారు. ఇతర విషయాలు మనకు అనవసరం, మనకు ఎంతవరకు కావాలో అయ్యే వినాలి తప్ప అక్కర్లేని చెవిలో పోసుకోవాల్సిన అవసరం లేదు అని మనకి ఆళ్వార్లు చెప్తున్నారు. ఆనందలో అంటే బద్ధకం, దుఃఖం ఇలాంటివి. బాహ్య విషయాల్లో ఆయన మనసు ఎప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న విషయంలో ప్రవర్తించినా చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంటుందట వానికి. అలాంటి దుఃఖం ఏమైనా పొంది ఉన్నారా ఈయన అంటే బాహ్య విషయాల్లో ప్రవర్తిస్తే దుఃఖమే. మా పెరుమాళ విషయంలో ఎప్పుడు ఆనందమే. ఏమప్పెరుంతియల్ మందిరపట్టాళో, ఏంటి ఇంత పెద్ద నిద్ర ఏంటమ్మా, ఏదైనా మంత్రం వేసినట్టుగా అయిపోయిందా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ అష్టాక్షి మహామంత్రం వలన వచ్చినటువంటి మైమరుపు ఇదంతా కూడా. ఇన్నాళ్ళు సరిగా లేదు నిద్ర ఈయనకి. సరైనటువంటి విషయం తెలుసుకునేదాకా మనసు ఆగుతుందండి. మనకి ఒక క్వశ్చన్ ఏదైనా ఒకటి అనిపించినప్పుడు మనసులో క్వశ్చన్ వచ్చినప్పుడు దాని ఆన్సర్ తెలిసేదాకా మనకి నిద్ర పట్టదు సరిగ్గాను. ఆన్సర్ తెలిసాక హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన 1000 సంవత్సరాల పాటు అన్నిట్లోనూ తిరిగి వచ్చి ఇప్పుడు ఇందులో హాయిగా ఉన్నారు. అందుకని అలసిపోయి పడుకున్నట్టు వారిలాగా ఉన్నారే మీరు అని అంటున్నారు. మేమేం చేస్తున్నాం, మామాయన్, మాధవన్, వైగుందన్ అని చెప్పి అనేక నామాలతో ఈ పరమాత్మని కీర్తిస్తున్నాం కదా. ఆ పరమాత్మ నామాలు విన్నప్పటికీ లేవట్లేదే అని అంటున్నారు. చూడండి, 3 నామాలు చెప్పారు. మామాయన్, మాధవన్, వైగుందన్. మామాయన్ అంటే పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని సూచిస్తున్నటువంటి నామము. మాధవన్ అంటే శ్రీహపతి అయినటువంటి స్వామి అని, లక్ష్మీదేవికి యొక్క భర్త అని లక్ష్మీ సంబంధాన్ని సూచిస్తున్న నామము. వైగుందన్ వైకుంఠంలో ఉండే స్వామి, పరాత్పరుడు పరత్వాన్ని సూచించేటువంటి నామము. ఈ 3 కూడా నామాలతో కీర్తిస్తున్నాము. అంటే సౌలభ్యాన్ని సూచించే నామాలు, లక్ష్మీ సంబంధాన్ని సూచించే నామాలు కొన్ని, అలాగే వైకుంఠవాసుడు అని పరాత్పరత్వాన్ని సూచించే నామాలు కొన్ని. మొన్న దీని గురించే స్వామివారు అడిగితే చెప్పారు. వైకుంఠము అంటే మనం ఇంతకుముందు పాసులలో కూడా చెప్పుకున్నాం. కుటి అనే ధాతువు నుంచి కుఠారము అంటే ఒక వస్తువుని 2గా విడదీసేది కుఠారము, 2 వస్తువుల్ని కలిపేది వైకుంఠము అని చెప్పారు. పరమాత్మతోటి లేదా ఆచార్యులతోటి లేదా భాగవతోత్తములతోటి ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో అదే వైకుంఠము. విరజానది కావతలో లేకపోతే పాలకడల్లోనో ఉంటేనే వైకుంఠం కాదు. ఎక్కడ అయితే భాగవతోత్తములతో ఆచార్యులతో కలిసి ఉంటామో అదంతా వైకుంఠమే. అందుకే శ్రీరంగాన్ని ఏమంటామండి మనం, భూలోక వైకుంఠం అండి అంటారు. ఆచార్య పురుషుల్ని, భాగవతోత్తముల్ని పరమాత్మతో కలిపి ఉంచింది కదా ఆ ఊరంతా కూడాను. అందుకనే శ్రీరంగ క్షేత్రం వంటి క్షేత్రం ఇంకొకటి లేదు, భూలోక వైకుంఠం అండి అని అంటూ ఉంటాము. ఈ శ్రీరంగనాథుడు కూడా ఎలా ఉన్నాడట, ఆయన పవళించి ఉన్నాడు, శ్రీరంగ సాయిగా పవళించి ఉన్నాడు. తిరుచంద విరుత్తంలో 49వ పాసురంలో చెప్తారు.
ఓ కావేరీ తీరంలో పడుకునేట్టున్నావు శ్రీరంగనాథ. ఈ కావేరి ఎలా ఉంది అంటే కొంగలతో ఉన్నది, పీతలున్నాయి, అందులో చిన్న చిన్న చేపలున్నాయి, పెద్ద చేపలున్నాయి, ఇన్ని ఉన్నాయి. వీటితో నిండి ఉన్నటువంటి కావేరిలో పడుకున్నవాడవి అని చెప్పి 49వ పాసురంలో కీర్తించారు. కావేరిలో ఏ చేపలుంటే ఏంటి, ఏ పీతలుంటే ఏంటండి అంటే దానికి పెరియవాచ్యాన్ పిళ్ళై గారు ఆళ్వార్లు ఏది రాసినప్పటికీ కూడా ఏ అర్థం లేకుండా ఏ ఒక్క అక్షరం కూడా వారు పెట్టరు కదా అక్కడ. అలా అన్నిటికీ కూడా అర్థం ఉన్నవే చెప్తారు, కానీ మనం అర్థం చేసుకునే జ్ఞానం లేని వారికి ఇదేంటి ఇలా రాశారు అనిపిస్తుంది. తిరుమంగై ఆళ్వార్లు కూడా ప్రకృతిని వర్ణించినా దాని వెనకాల కూడా ప్రతి పదానికి విశేషమైనటువంటి అర్థంతోటే ఆళ్వార్లు చెప్తారు. 49వ పాసురంలో చెప్తారు, కొండే కొండ కోతే మీదు తేనులావు కూవికోన్ ఉండే కొండ రంగ ఓటి ఉల్మగ్జింద వాదనూర్ అని చెప్పి చెప్తారు. పాసురం అంతా చదవట్లేదు. కొంగలు ఉన్నాయంట, పీతలు ఉన్నాయంట. కొంగలు పీతల్ని తినేస్తాయి. ఆ పెద్ద కొంగల్ని చూసి పెద్ద పెద్ద కొంగలు కదా మరి, ఆ కొంగల్ని చూసి పెద్ద చేపలన్నీ భయపడిపోయి పారిపోతూ ఉంటాయట. చిన్న చేపలు ఏం చేస్తాయి, ఇవి సైజులో చిన్నవి కాబట్టి అక్కడ నల్ల కలువలు ఉంటే ఆ నల్ల కలువల కింద దాక్కుని తమని తాము రక్షించుకుంటాయట. కొంగలు అహంకారం అంటారు పెద్దలు. ఈయన చెప్తున్నారండి, పెరియవాచ్యాన్ పిళ్ళై గారు వ్యాఖ్యానంలో చెప్తున్నారు. పీతలంటే సంసారులట. ఈ సంసారులు ఎలా ఉంటారు, ఎప్పుడూనూ అహంకారానికి వశపడిపోయి ఉంటూ ఉంటారు. కొంగలు పీతల్ని తింటాయి అంటే అహంకారం సంసారాల్ని మింగేస్తూ ఉంటుంది. పెద్ద చేపలు అంటే ఉపాసకులు, వీరు సంసారాలను చూస్తే చాలా భయపడిపోతూ ఉంటారట ఈ పెద్ద చేపలు. చిన్న చేపలు ఏం చేస్తాయి అంటే ఇవి నల్ల కలువల కింద దాక్కుంటాయట. నల్ల కలువ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి పక్కన చేరిపోతారట ఈ ప్రపన్నులనే చిన్న చేపలు. లక్ష్మీ కటాక్షం ఉంటే ఇంకేం కావాలండి ప్రపన్నుడికి, ఇంకేం అవసరం లేదు కదా. లక్ష్మీదేవి పరమాత్మ హృదయంలో ఉంటుంది. లక్ష్మీదేవి పురుషకారంతో ఆయన అనుగ్రహం ఎలాగూ లభిస్తుంది. ఈ చిన్న చేపలు ఎప్పుడు కూడా ఆ నల్ల కలువ కింద చేరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి రక్షించబడుతూ ఉంటాయట. అంటే సంసారులైనా ఉపాసకులైనా కూడా ఒక చేపల వాడు వల వేసాడంటే అవి దొరికేస్తాయి, వెళ్ళిపోతాయి అవి. కానీ చిన్న చేపలు తప్పించుకుంటాయి, వలలోంచి తప్పించుకుని పరమాత్మ పాదాల దగ్గరికి చేరినట్టుగా నల్ల కలువల కింద దాక్కుని రక్షింపబడతాయి. ప్రపన్నుడికి ఏం కావాలి, లక్ష్మీ కటాక్షం కావాలి, ఆ పరమాత్మ అనుగ్రహం కావాలి అని చెప్పి అంటారు. ఇంకో పాసులలో అంటారు కదా, పొన్నిసూజ అరంగమేయ అని చెప్పి పుండరీక నల్లయే అన్నారు. శ్రీరంగని ముఖం ఎలా ఉందట అంటే ఒక తామర పుష్పంలా ఉందట, అరవిందంలా ఉందట. ఆ ముఖంలోని ముత్యాలతో కూడినటువంటి తిలకాన్ని ధరింపచేశారట. ఆ తిలక ధారణను చూస్తే ఎలా ఉందట అంటే ఆ పద్మంలో మధ్యలో ఉంటాయే కింజల్కాలు అలా ఉన్నదట. ఆ తిరుమణి తిరుచూర్ణాలు ధరించింది. ముఖం మీద ముంగురులు కూడా ఎగురుతూ ఉంటాయి కదండి, అవెలా ఉన్నాయట. ఒక అరవిందం మీద తుమ్మెదలు వాలితే ఎలా ఉంటాయో అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా అందంగాను, అలా ఉన్నాయట ముఖం మీద ముంగురులు. అంత చక్కగా శ్రీరంగనాథుడిని వర్ణిస్తారు. అలా నువ్వు కృష్ణ పరమాత్మగా నువ్వే అవతరించావయ్యా, వామనమూర్తిగా వచ్చావు, రాముడిగా వచ్చావు, రంగనాథుడిగా ఇప్పుడు అందరికీ అర్చామూర్తిగా శ్రీరంగంలో సేవ సాయిస్తున్నావు, నువ్వు సౌలభ్య గుణాన్ని ప్రదర్శిస్తున్నావు అని చెప్పి ఒకసారి అందరూ కూడా ఈయన్ని తక్కువ వారు అని చెప్పి తక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. తక్కువలో వంశంలో పుట్టలేదు. ఆండాళ్ళ తల్లి పెరియాళ్వార్ల వంశంలో దొరికినప్పటికీ కూడా గొల్ల ఆమెగా ఆమె తమను తాము తక్కువగా భావించుకుంది. ఈయన భార్గవ ఋషికి పుట్టినప్పటికీ కూడా మేదరుల ఇంట్లో కొన్నాళ్ళు పెరిగారంతే, అక్కడ కూడా పాలు తీసుకునే లేదు ఆయన. అలా పెరిగినప్పటికీ కూడా ఈయన్ని తక్కువ వారి కిందే చూస్తూ ఉండేవారట. కానీ కొందరు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రాహ్మణులు కొంతమంది యజ్ఞశాలకు తీసుకువెళ్ళి అగ్రతాంబూలం ఇచ్చి పూజ చేశారట ఆయనకి. ఆయన గురించి చాలా అశ్లీలంగా మాట్లాడారట. అప్పుడు ఈ ఆళ్వార్లు ఏం చేశారు అంటే తమ శిష్యుల కోరిక మీద తమ హృదయంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళని చూపించారట. ఉల్కిళంద వన్నమే పురంబొழிందు కాట్టిదే, స్వామి నా హృదయంలో నువ్వు ఏ విధంగా వేయించేసి ఉన్నావో ఆ రీతిగా బయట ఉన్న వాళ్ళకి ఒక్కసారి కనిపించు నువ్వు అని ప్రార్థించారట
ఆ స్వామి అలాగే దర్శనమిచ్చారట. హాయిగా ఆదిశేషు మీద పడుకుని శ్రీరంగ సాయిగా వాళ్ళకి దర్శనాన్ని అనుగ్రహించారు. అంటే ఆయన హృదయంలో అంతర్యామిగా ఉన్నట్ట స్వామి అందరికీ కనిపించేలాగా ఈయన యొక్క ప్రేమతోటి బయటకు వచ్చి అంటే బయటికి రావడం అంటే ఆ వక్షస్థలంలో దర్శనం ఇచ్చారు. మనందరం రంగనాథుని లాకెట్ హృదయం మీద ఎంత స్పష్టంగా సేవించగలుగుతున్నామో అంత స్పష్టంగా ఆయన హృదయంలో ఉన్న స్వామిని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సేవించగలిగారు. అంతే, నిందించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఆయనకి పాత దాసులు అయిపోయారు. అంత గొప్పతనం కలిగినటువంటి వారు. జ్ఞానము ఉంది, అనుష్ఠానము ఉంది, దానికి తగ్గ వినయము ఉంది, లక్ష్మీ కటాక్షము ఉంది. అంతేకాకుండా ఏవైతే మంచి గుణాలు ఉండాలో అంటే మూగ, చెవిటి ఇవన్నీ కూడా ఇతర విషయాల్లో ఉండేటువంటి మనం అలవర్చుకోవలసినటువంటి గుణాలు. ఇతర విషయాల మాట వచ్చిందనుకోండి, మనం మూగవాళ్ళం అయిపోవాలి, చెడువాళ్ళం అయిపోవాలి, మనకేం తెలియనట్టుగా ఉండాలి మనం. కానీ పరమాత్మ విషయాలు వచ్చేసరికో ఆనందంతో ఉప్పొంగిపోవాలి మనం. లోపల్లో ఉన్న లోకపుల అంతర్యామగా ఉన్న స్వామిని కూడా ఆనందింపజేసే విధంగా ఆయనని మనం దర్శించడమే కాదు, పక్క వాళ్ళకు కూడా దర్శింపచేసినంతగా ఆళ్వార్ల యొక్క జ్ఞాన అనుష్ఠానాలు పరమాత్మని సంతోషింపచేసినవి. ఈయనే కోరుకుంటారు కదా, స్వామి నువ్వు ఆ లంకా నగరాన్ని అయితే ఎలా అయితే సంహరించేసావో అందరినీ కూడా, అలా నా పాపాలన్నీ కూడా సంహరించేసే స్వామి. నేను నీ శ్రీపాదాల దగ్గర సేవే కోరుకుంటున్నాను. నేను రంగనాథ, ఆ తులసితో అలంకరింపబడ్డాయే నీ శ్రీపాదాలు, ఆ శ్రీపాదాల దగ్గర కైంకర్యాన్నే నేను కోరుకుంటున్నాను, దాన్ని నాకు అనుగ్రహించవలసింది అని 93వ పాసురంలో అడుగుతారు తిరుచంద విరక్తంలో. ఆళ్వారే అని గోదానాయికి చెప్తోంది. మేం కూడా అదే కోరికతో వచ్చామయ్యా. ఎలా అయితే మీరు రంగనాథుని శ్రీపాదాల దగ్గర కోరుకుంటున్నారో మేం కూడా మీ మంగళాశాసనంతో రంగనాథుని యొక్క సేవకే బయలుదేరాము. మీరు లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించినట్లయితే గనక, మీ యొక్క అనుగ్రహం మా మీద ఉంటే మమ్మల్ని రంగనాథుడు చక్కగా ఆదరిస్తాడు. అందువలన లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని అంటే ఆళ్వార్లు మేల్కొని ఈ ప్రపన్న గోష్ఠినంతటినీ కూడా తమ చల్లనైనటువంటి చూపులతోటి ఒక్కసారి కటాక్షించేసరికి గోదానాచార్య చాలా సంతోషపడిపోయింది. గోష్ఠితో కలిసి ముందుకు సాగుతోంది. తిరుమలసై ఆళ్వార్ల మంగళాశాసనాలు కూడా మనకి లభించినాయి కదా అని ఆనందంతో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. తూమణి మాడత్తు సుత్తుం విళక్కిరియా தூபம் கமழத்து இளனமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை இழுப்பீரோ உன்மகள்தான் உமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ நாமம் பல ஒன்னவென்றேலோரெம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव ईश्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्. आण्डाळ் திவ்ய திருவடிகளே சரணம்.